నాన్న ఖచ్చితంగా అలా తప్పు చేసి ఉండరమ్మా. ఇంకా అది నమ్ముతున్నావా? ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఏమీ తెలియకుండా పిచ్చిదానిలాగా ఉన్నానే నేను. అమ్మా ఏంటమ్మా నువ్వు? ఫోటో ఉంటే దానికిప్పుడేంటి? అందుకు వేరే కారణం ఉండొచ్చు కదా. ఇంకా ఎన్ని కారణాలని వెతుకుతావే? ఒక్కొక్క కారణం ఆయన గురించి తప్పుగానే చెప్తోంది కదా. అమ్మా అలా ఆలోచించకమ్మా. లేదురా, ఇక మీదట నేను దేని గురించి ఆలోచించేది లేదు. నన్ను నమ్మి నేనే మోసపోయాను. అమ్మా నేను చెప్పేది కొంచెం వినమ్మా. వద్దు దివ్య, ఏమీ చెప్పకు. ఇప్పుడిప్పుడే నాకు ఒక్కొక్క విషయం మీద అవగాహన వస్తోంది. ఏ విషయం? చివరిసారిగా మనం అందరం ఒక చోటికి వెళ్ళాం కదా, నీకు గుర్తుందా? అవును. అదే మనం ఆఖరిసారిగా వెళ్ళడం. అవును, నేను కూడా లీవ్ ముందే వచ్చాను. అక్కడే మీ నాన్న హే హలో, సారీరా, నేను రావడానికి కుదరలేదు. ఇలా చూడు, నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది. అన్నిటికీ ఒక ముగింపు ఉంది, కంగారు పడుకో. ఇంకా కొన్ని రోజులేరా. హే ఇలా చూడు, హలో, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, నేనే నిన్ను పిలుస్తాను, సరేనా? లేదురా, ప్లీజ్ లిసన్ టు మీ. ఇస్తాను కదరా. నేనివన్నా చెప్పు, నేనే పిలుస్తానమ్మా, ఓకే? ఏంటి గాయత్రి ఇక్కడున్నావు? లేదు, మిమ్మల్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. ఏం పనిది? ఫోన్ మాట్లాడుతుంటే వినటం? ఇంకెప్పుడు ఇలా చేయనండి. ఐ డోంట్ లైక్ ఇట్. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. ముందెప్పుడు మీరు ఇలా కోపడేవారు కాదు. ఏమైందండి? హాస్పిటల్ ఏదైనా సమస్య? ఇప్పుడే చెప్తే అన్ని సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏమంటున్నారండి? మీ సంపాదనతో మొదటిసారి కొన్న ఇల్లండి ఇది. చివరిగా ఇది అమ్మను అన్నారు కదా. అప్పుడు చెప్పాను, కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. కొన్ని మనం అనుకున్న విషయాలు చివరి వరకు జరగనే జరగవు. కాబట్టి అది ఏదో మంచి కోసమే అని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అదే రియాలిటీ. ఏమండి, డబ్బు సమస్య ఏదైనా ఉందా? కావాలంటే నా నగలు ఇచ్చేస్తాను. బ్యాంకు లాకర్లో కూడా నగలున్నాయి. అవి ఉండని, అది అంత వద్దు. ఈ ఇల్లమ్మి కొన్ని పనులు చేయాలని చూస్తున్నాను. లేదండి, నాకు ఈ ఇల్లు అమ్మడం ఇష్టం లేదు. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. మీరు అడిగిన దానికి నేను వద్దు అని చెప్పాను. ఈ ఇల్లు ఉండనివ్వండి. ఉంచుకో, ఈ ఇల్లు నువ్వే ఉంచుకో. ఆ రోజు ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నారనుకుంటా. ఆ ఇల్లు ఇస్తాను అన్నారు, కానీ ఎవరికని చెప్పలేదు. ఆ అమ్మాయే అయ్యుంటుంది కదా. శాలిని చెప్పినట్టు అన్ని నగలు కూడా తనకే. అమ్మా
ఏంటమ్మా ఇది? నువ్వేదేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు. పోవే. ఊహించనివి నిజంగా జరుగుతుంటే చాలా బాధగా ఉంటుంది. అమ్మా, నువ్వు ఊరికే ఏదేదో ఊహించుకోకు. నేను చెప్పేది కొంచెం విను. నన్ను ఒంటరిగా వదిలే. ఇదిగో చూడు, మన సమస్యలు వేరే వారికి చెప్తే కొంతమంది అయ్యో పాపం అని ఫీల్ అవుతారు, కొంతమంది వీడు బాగా కష్టపడుతున్నాడని హ్యాపీగా ఉంటారు. అందుకే మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఫేస్ అవర్ ప్రాబ్లమ్స్. ఓకే? వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కనపడటం లేదు. నా రాత్రి నన్ను వదిలి వెళ్ళిపోయింది. అందుకు కారణం మీ నాన్న. తన గురించి అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? చెప్పు. నా సరుకు వెతకకుండా జాలీగా జాగింగ్ చేసుకుంటున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఎతుకుతావే? నీకు భయం పోయిందనుకుంటా. ఇప్పుడు మీ హాస్పిటల్లో ఎవరో ఒకరు ఉంటారుగా. హే, ఇలా చూడు, నేను చెప్పేది విను. ఎవరిని ఏం చేయకు. నేను వెతుకుతూనే ఉన్నాను కదా. ఇల్లు, హాస్పిటల్, ఆఖరికి బ్యాంక్ లాకర్ వరకు వెతికాను. ఎక్కడా దొరకలేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. నేను ఇంకా ఒక చోట వెతకాలి. ఎక్కడ? నాన్నకి పల్లవరంలో ఏదో ఇల్లు ఉందని అంటున్నారు. ఓకే, కానీ ఇప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేయలేను. నా మనిషి సిజు నీతో పాటు వస్తాడు. ఆ ఇల్లు అడ్రస్ నాకు పంపించు. ఓకే. ఇంకో విషయం, నిన్ను నేను వెంటాడుతూనే ఉంటా. ఎంత త్వరగా నా సరుకిస్తావో అంత త్వరగా నీ భయం పోతుంది. గుడ్ లక్. ఇన్ని రోజులైనా ఇంకా దొరకనే లేదు. వెతకడానికే కదా వచ్చింది. దొరకగానే నీ మొహం మీద కొట్టి వెళ్ళిపోతాను. అయితే త్వరగా వెతుకో. నీ బాయ్ ఫ్రెండ్ కట్ చేసావా, లేక ఇంకా వాడితోనే డేటింగ్ అని తిరుగుతున్నావా? అదంతా ఏం లేదు. గుడ్. అదే నీకు మంచిది, వాడికి మంచిది. ఇల్లు బాగానే ఉంది. నువ్వు వెళ్ళి వెతుకు, నేను కూడా వెతుకుతాను.
పాస్పోర్టే లేదని జెస్సీ చెప్పిందే. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెక్కడేం చేస్తున్నావు? కొంచెం మెల్లగా మాట్లాడు. ఎందుకు మెల్లగా మాట్లాడాలి? నువ్వు వెతుకుతున్నావా? వెతుకుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరతను? అది నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే ఎందుకు భయపడుతున్నావు? ఎవరినైనా? నేను భయపడడం లేదు. ఇంట్లో ఎవరూ లేరని తీసుకొచ్చాను. ఏదో డాక్యుమెంట్స్ తీసుకుందామని వచ్చాం. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. అతను ఎవరు? నువ్వెందుకు భయపడుతున్నావు? నేను వెళ్ళి అడుగుతాను. అక్కడ ఏదైనా దొరికిందా? లేదు, వెతుకుతున్నాను. నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకు నేనున్న చోటుకొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఒక క్లూ దొరికింది, అదే వెతుక్కుంటూ వచ్చాను. సరే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. నేను ఇప్పుడు చెప్పలేను. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వేదో పెద్ద సమస్యలో ఉన్నావని తెలుసు. అదేంటో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. ఏం జరుగుతుంది అక్కడ? ఎవరది? త్వరగా రా. వస్తున్నాను. నిజం చెప్పు, ఎవరతను? అదే చెప్తున్నాను కదా, ఫ్రెండ్ అని. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదో ఒక విషయం దాస్తున్నావు అని తెలుస్తుంది నాతో. ఇప్పుడు నీతో చెప్పడం కుదరదు. ఇప్పుడేంటి నీ కాళ్ళు పట్టుకున్నా? బయలుదేరి ఇక్కడి నుంచి ప్లీజ్. ఏమైంది? నీకు కావాల్సింది ఇంట్లో లేదు. ఇది కాక ఇంకో ఇల్లు ఏమైనా ఉందా? లేదు. ఖచ్చితంగా తెలుసా? తెలుసు. సరే, నేను బాస్తో మాట్లాడి ఏం చేయాలో అడుగుతాను. నన్ను ఎప్పుడు ప్రశాంతంగా వదిలేస్తారు? మాకు కావాల్సింది మా చేతికి వచ్చేంత వరకు. కొంచెం బయటకు వస్తావా? డోర్ క్లోజ్ చేయాలి. సత్యరాజ్, సరుకు వచ్చింది. బ్యాంకాక్ వెళ్ళాలి. ఇప్పటి వరకు డాక్టర్ ఆర్కే తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు? సరే, ఇప్పుడు నేనే వెళ్తాను. నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా డ్రెస్లు కొనేదాన్ని. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎవరికి షాపింగ్ చేయడం నచ్చదు? మనమందరం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది షాపింగ్ లోనే కదా. Hey! Hey! Divers! Bye! Bye bye, divers! Divers! Hey, bye bye, Hey, bye. Levni! Hey, divers! Hey, divers! హే, బాయ్ బాయ్. Yam, onyam, shayam! భయపడకురా. అతనేం చెప్పాడు? నువ్వు ఈ ఊర్లో ఉండకు, వెంటనే బయలుదేరు అని చెప్పాడు. ఊరికే ఏదో ఒకటి చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ట్రిక్స్ ఇవన్నీ. పాపం, మైండ్ సరిగ్గా లేనట్టుంది కదా. ఏదైతే నీకెందుకు, నీకు టైం అవుతుంది, వెళ్దాం పద.
కస్టమ్స్లో ఆఫీసర్ మారినప్పటి నుంచి కొంచెం కష్టంగా ఉంది. సరుకు తీసుకుపోవడం కష్టం, కానీ ఈ వారం సరుకు వెళ్ళి తీరాలి. ఆర్కే చనిపోయాడు. ఆ కలకత్తా వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏమైంది సిజు? లేదా ఇంట్లో ఏం దొరకలేదు. ఎక్కడ దాచిపెట్టి చచ్చాడు వాడు మాత్రం ఇప్పుడు బతుకుంటే నా చేతులతో చచ్చేవాడు నా కొడుకు. ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. దివ్యకి ఏం అర్థం కావట్లేదు. అన్ని చోట్ల వెతికింది. ఇక మీదట తన వల్ల ఏ యూజ్ లేదు. మన రేయ్, యూజ్ లేదు, దాన్ని కొట్టి చంపేయండి రా. దాంతో పాటు దాని కుటుంబాన్ని కూడా లేపేయండి. అప్పుడే హాస్పిటల్ నా కంట్రోల్లోకి వస్తుంది. నేను చెప్పిందే జరుగుతుంది. నాన్న అలా ఆలోచించకండి. ఇంకా ఏం చేయాలరా? ఆర్కే దగ్గరున్న సరుకు ఇక మీదట మనకి దొరికేది లేదు. అది పోయిందనే అనుకోవాలి. కానీ నెక్స్ట్ కొరియర్ కరెక్ట్గా వెళ్ళాలి. బ్యాంకాక్కి సరుకు తీసుకురావడానికి మనకున్న ఒకే ఒక్క ఆయుధం దివ్య మాత్రమే. కానీ ఈ దివ్య చేస్తుందా? వాళ్ళ నాన్న ఆర్కే చేశాడుగా. రేయ్, ఆయన చేయడానికి ఒక కారణం ఉంది, కానీ ఇదెలా చేస్తుందిరా? దీనికి కూడా ఒక కారణం క్రియేట్ చేద్దాం. ఇక మీదట సరుకు కొరియర్ చేసేది ఆ దివ్యానే. రేయ్, దాన్ని నువ్వనుకున్నంత ఈజీగా ఒప్పించలేం. ఈసారి చిన్న చిన్న వార్నింగ్స్ ఇవ్వకూడదు నాన్న. ఒకే ఒక్క వార్నింగ్ ఇవ్వాలి. అప్పుడు మనం చెప్పిన ప్రతి మాట వింటది. ఏదో ప్లాన్ వేసామని తెలుస్తుంది. ఏంట్రా అది? ఇప్పుడు ఆ దివ్య చెల్లెలు రమ్య బ్యాంకాక్లోనే ఉందిగా. అవును, డ్యాన్స్ షోకి వెళ్ళింది. నాన్న, దాన్ని మనం కిడ్నాప్ చేస్తే దివ్య చెప్పిన మాట వింటది. మంచి ఐడియానే, కానీ ఈ విషయం రమ్యకు తెలిస్తే? నాన్న, రమ్యని కిడ్నాప్ చేసేది దివ్యకి మాత్రమే తెలుస్తుంది. రమ్యకి మాత్రం మనం కిడ్నాప్ చేసినట్టు తెలియదుగా. అర్థం కాలేదు రుద్ర. నాన్న, నేను చేస్తే అంతా తెలుస్తుంది. ఇప్పుడే బ్యాంకాక్కి బయలుదేరుతున్నాను. ఏమే, నీకు అసలు బాధ్యత అనేది ఉందా? అదే, అన్ని బాధ్యతలు దివ్యకి ఇచ్చేసింది కదా, ఇంకేంటి గ్రాని? ఏదో బాధ్యతలు అడుగుతోంది చూడు. ఏంటి పిన్ని? నా మేనల్లుడు చనిపోయి ఎన్ని రోజులైంది. మోక్షదీపం పెట్టాలి కదా. ఏంటే మౌనంగా ఉన్నావు? చెయ్యాలి కదా. దివ్య, ఏంటే ఇది మాట్లాడడం లేదు? పోయిన వారి ఆత్మ అక్కడ ఎక్కడ తిరుగుతూ కష్టపడకుండా స్వర్గానికి వెళ్ళడానికి ఇది తప్పకుండా చేసే తీరాలి. ఏమే, మీ నాన్న కోసం ఇది కూడా చేయలేరా? ఏంటి గ్రాని, అన్నింటికీ ఒక పూజా వ్రతం చెప్తున్నావే? మా నాన్న ఎందుకిన్ని అప్పులు చేశారు, మన నగలన్నీ ఏమయ్యాయి, ఎక్కడ, ఇదంతా తెలుసుకోవడానికి ఏదైనా పూజుందా? ఏమే, ఎగతాళా? అన్ని విషయాల్లోనూ వాదిస్తూనే ఉంటావు. ఇలాంటి విషయంలో వేళకోళాలాడకు, అర్థమైందా? అవును, నేను చెప్తే ఎవరు వింటారని. గాయత్రి, నువ్వు చెప్పవే. ఇప్పుడు ఇది చేయాలి కదా. చెయ్యాలి కదా పిన్ని. సరే, అయితే ఊళ్ళో అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తాను. మన ఊరికి వెళ్ళి మన కులదైవాన్ని కొలిచి మోక్షదీపం పెట్టేసొద్దాం. నేను రాను, మీరందరూ వెళ్ళిరండి. ఇక్కడే ఏదైనా చేసేదుంటే చెప్పు గ్రాని. ఊరంటే నేను రాను. ఏంటి దివ్య, ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కుకు వెళుతున్నారు. నేనేమన్నా నా కోసం చెప్తున్నానా? మీ నాన్న కోసమే కదా చెప్తున్నాను. ఉన్నప్పుడు ఎలాగూ ప్రశాంతత లేకుండా ఉన్నాడు. పోయిన తర్వాతైనా తన ఆత్మ ప్రశాంతంగా ఉండాలి కదా. గ్రాని, మీరు ఆలోచించకుండా ఏర్పాట్లన్నీ చేయండి. వీళ్ళిద్దరూ రానంటున్నారు కదే. వాళ్లతో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను. మీరు రెడీ చేయండి.
ఏంటి రమ్మని కూడా చెప్పరా? నన్ను అడిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళావు, నువ్వు వచ్చినప్పుడు రమ్మడానికి. బావా, నేను బయటికి వెళ్ళింది మంచిదే. తెలుసుకోకుండా మిమ్మల్ని కష్టపెట్టాను. చిన్న వయసులో అక్కతో పాటు ఇక్కడికి వచ్చాను, కానీ ఇక మీదట ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను ఇక్కడికి వచ్చి వెళ్ళడం అందరికీ మంచిదనిపిస్తుంది. ఏంటి ఏం చెప్పకుండా వెళ్తున్నారు? అన్ని మాటలు నువ్వే చెప్పేశావుగా. అయినా మేం చెప్తే నువ్వు వింటావా ఏంటి? అక్కా, బాబు శక్తి, బాగున్నారా అత్తయ్య? బాగున్నాను. బాబు శక్తి, ఇంకా కోపం తగ్గలేదా? నువ్వేదో సమస్యలో ఉన్నావో నాకు బాగా తెలుసు. నిన్నెవరన్నా బెదిరిస్తున్నారా? అదంతా ఏం లేదు నాన్న. నా చుట్టూ ఉన్న ఎవరు నాకు ఏంటి సమస్య అని అడగలేదు, కానీ ఇతను అడుగుతున్నాడు నాన్న. కానీ చెప్పడం కుదరలేదు. ఏం లైఫ్ నాన్న ఇది?